హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చేపలు చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ చిన్న చేపలు అండి. ఈ కూరకు చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా తెచ్చుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్. ఇలా తెచ్చుకొని తినండి, చాలా బాగుంటాయి. మంచిగా ఈ తోకలు తీసేయాలి. ఈ తోకలు, ఈ తలకాయ, ఇదిగో ఇక్కడ తెల్లగా ఉంది కదా, ఇదంతా తీసేస్తే అసలు ముళ్ళు ఏం పెద్దగా అనిపించదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. మీరు కూడా ఇలా వండుకొని తినండి. ఇవి అన్నీ కలిపి ఈ 200 తీసుకున్నారు ఫ్రెండ్స్. మార్కెట్లో తీసుకొచ్చాము. మేము తెచ్చినప్పుడు బ్రతికే ఉండే, ఇప్పుడు లేట్ అయిందిలే, కొంచెం లేట్ చేశాను. ఇవి కొంచెం బాగు చేయాలి. ఇప్పుడు అవన్నీ బాగు చేసేసి వండుతాను. చాలా బాగుంటుంది. ఇది దీంట్లో చింతపండు పులుసు పోసి ఇగురులాగా వండాలి. చారుగా కాకుండా ఇగురులాగా, అంటే గ్రేవీగా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, రుచి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకోండి, తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చేపలు ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ మేము. చూడండి, చేపలు అందుకే ఎక్కువ చేపల కూరలో ఉంటాయి. దీని కూర వండి పెడతాను. మళ్ళీ ఇంకొకసారి వేరే వెరైటీ పెడతాను. కానీ ఇప్పుడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరీ చిన్నవి ఏం కాదు, కొంచెం పెద్దవి. అదిగో అసలు ఈ సామాన్యంగా దొరకవు ఎంతసేపు పెద్ద పెద్దవి. మరీ బుజ్జి దొరుకుతాయి ఫ్రెండ్స్. అవైతే ముద్దుకొకటి తినేయచ్చు, ముళ్ళు కూడా ఉండవు. దీనికి కూడా ముళ్ళు ఉండవు, తినేయచ్చు శుభ్రంగా. చాలా బాగుంటుంది. ఓకేనా, మీకు నచ్చిద్ది. మీరు తినండి, ఇలా వండుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ చేపలు చాలా అసలు నాకు భలే ఇంట్రెస్ట్గా ఉంది. ఈ చేపలు అలా దొరికినాయి అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఛానల్ మించి ఈ చేపలు తెచ్చుకోవాలనుకుంటున్నాను, దొరకట్లేదు. లక్కీగా పొద్దున వచ్చాడండి మా ఇంటి ముందుకి. అంటే మార్కెట్ అంటే దగ్గరే మాకు మార్కెట్లో తీసుకున్నాము. ఇదిగో చూడండి, చాలా బాగుంది. ఇవి అందరం తీసుకున్నాం, మా అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. అందరం తీసుకొని వండుకుంటున్నామండి. అందరికి ఇది కేజీ 200 చెప్పాడు, కేజీ 150కి ఇచ్చాడండి. బాగున్నాయా, నచ్చినాయా ఫ్రెండ్స్? చాలా బాగుంటాయి. ఇది కూర అయితే చాలా రుచిగా ఉండేది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లావు చేపలు ఉంటాయి, వాటికంటే కూడా ఇది రుచిగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చింతపండు పులుసు పోసేసి మంచిగా టమాటా, ఉల్లిపాయలు అన్నీ వేసి, దీనికి కొంచెం గరం మసాలా వేసి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా వండామనుకో, కమ్మట వాసన వచ్చింది. అసలు కమ్మగా ఉండేది. తినడానికి కూడా చాలా టేస్టీగా, రుచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు విడిచిపెట్టరు ఈ చేపల కూర తింటే. మీరు మీ ఇంటి ముందుకు వచ్చినా సరే, మన ఇంటి ముందుకి అమ్మటానికి వస్తారు కదా, వాళ్ళైనా సరే మార్కెట్లో కనిపించినా విడిచిపెట్టకండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే బాగు చేయడం కొంచెం ఇబ్బంది. దీని పట్టు ఊరనే పోయిద్ది ఫ్రెండ్స్. ఊరికినంటే ఊరనే పోయిద్ది దీని పట్టు. అసలు ఇది పెద్ద ఇది కాదు. ఇదిగో ఈ తెల్లగా ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ తలకాయ దాకా తీసేయాలి. ఈ తలకాయ తీసేసి తోక తీసేస్తే అంతే, అయిపోయింది. ఊరినే సింపుల్గా చేయవచ్చు. మీరు ట్రై చేయండి. అసలు చాలా టేస్టీగా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే చికెన్లు, మటన్లు వీటికంటే కూడా చేప మంచిది కదా, కంటికి మంచిది, హెల్త్కి మంచిది, సి విటమిన్ మంచిది. చింతపండు పులుసు పోస్తాం కదా, మనకి ఏ రోజు ఎంత సి విటమిన్ కావాలో అంత సి విటమిన్ ఉండిద్ది. చాలా అంటే చాలా మన ఆరోగ్యపరంగా మనకి చాలా మంచిది ఫ్రెండ్స్. తినండి, వండుకోండి. మీరు కూడా తెచ్చుకోండి. ఇంటి ముందుకు వస్తే వదిలిపెట్టకండి. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఉండి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ రోజు ఉండకపోయినా మరుసటి రోజు అయినా వండుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం పాడవు. ఓకేనా, మన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది. మనకి బాగు చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది, తొందరగా వండేసుకోవచ్చు. బాగు చేయకుండా పెట్టుకుంటే బాగు చేసుకోవాలి అంతే. కనీసం ఒక అరగంట పట్టింది ఫ్రెండ్స్ ఈ బాగు చేయాలంటే. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ కూర అయితే, ఈ చేపలు అయితే దొరికితే విడిచిపెట్టకండి, వండుకొని తినండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్ది. చూడండి, చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా,
ఇదిగో నేను ఇప్పుడు దీన్ని చేయబోతున్నాను ఫ్రెండ్స్. తలకాయలు అవన్నీ తోకలు అన్నీ కట్ చేసి దీన్ని రెడీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా రుచిగా అనిపించింది. నాకైతే ఈ కూర చాలా ఇష్టము. ఇది చాలా నేను ఎప్పుడో తిన్నాను ఫ్రెండ్స్, ఛానల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వండుకొని తినబోతున్నాం. మీరు ఓకేనా? చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఓకే, ఈ బాయ్ చేసి కూర వండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా? బాయ్.